శివానందలహరి 81వ శ్లోకం. కంచిత్ కాలము మా మహేశ భవతః పాదారవిందార్చనైః కంచిద్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిదవేష్టనైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవం స ముక్తః ఖలు. తాత్పర్యము: ఉమామహేశ్వర, కొంతకాలము పద్మాల వంటి నీ పాదాలను పూజించడం చేతను, కొంతకాలము నిన్ను ధ్యానిస్తూ సమాధి స్థితిని పొందడం చేతను, నీకు నమస్కరించడం చేతను, కొంతకాలము నీ కథలను వినడం చేతను, కొంతకాలము నిన్ను దర్శించడం చేతను, నిన్ను స్తుతించడం చేతను సంతోషంతో నీ యందు మనస్సును అర్పించునో అట్టివాడు జీవన్ముక్తుడవుతాడు అని తాత్పర్యం. వివరణలోకి వెళితే శంకర భగవత్పాదులు ఇందులో సంగ్రహముగా సమస్త వేదార్థమును స్పష్టపరిచారు. అంటే జీవన్ముక్తుని లక్షణాలు ఇలా వివరించారు. మానవుడు పరమభక్తితో కొంతకాలం ఈశ్వరుడి పాదపద్మాలను షోడశోపచారాలతో పూజిస్తూ ఉండాలి. మనిషి నిరంతరము ఒకే పనిని చేస్తూ ఉండలేడు. జీవి ఎప్పుడూ వైవిధ్యాన్ని కోరుకుంటాడు. ఒకే పనిని చేస్తూ ఉంటే శ్రమ, చికాకు కలుగుతుంది. భగవంతుని సేవను కూడా అలా వేర్వేరు పద్ధతిలో చేయవచ్చు. కొంతసేపు అర్చన, కొంతసేపు భావన, అదేవిధంగా పూజా విధానాలు మార్చుకుంటూ ఉండవచ్చు. దానికై భగవంతుడు 6 లేక 7 విధానాలను ఏర్పరిచాడు. ఒకటి కాకపోతే మరొకటి. మనిషి మనోవృత్తిని ఉపలాలన చేస్తూనే భగవన్నిష్టను వదలకుండా ఉండే దారిని భగవంతుడే మనకు చూపించాడు. కాబట్టి మానవుడు భగవత్పరమైన మార్గాలలో ఒకదాని తర్వాత ఒకటి, అనగా భగవంతుని పాదపూజ, ధ్యానము, సమాధి, నమస్కారము, భగవత్కథాశ్రవణము, దర్శనము, స్తోత్రము వంటి వాటితో పరమానందం అనుభవిస్తూ సర్వకాల సర్వావస్థలలోనూ మనస్సును పరమాత్మకు మాత్రమే సమర్పించినవాడు జీవన్ముక్తుడు. ప్రాపంచిక విషయాలను చర్చించడం కోసం, వ్యర్థ వివాదాల కోసం, వ్యర్థ ప్రసంగాల కోసం కాలాన్ని దుర్వినియోగం చేయరాదు. జీవితం గడపటానికి చేసే కార్యనిర్వహణ పూర్తయిన తర్వాత మిగిలిన కాలాన్ని భగవత్ సంబంధమైన పూజాధ్యానాదులకై వినియోగించాలి. ఇవి భగవదర్పితమైన మనస్సుతో చేయడం ముఖ్యం. మన కోసం కాలం ఆగదు, అది పరుగు తీస్తుంది. శంకరుల శివాపరాధ స్తోత్రంలో ఇలా చెప్పారు: ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతం శరణద త్వం రక్ష రక్షాధునా అని. అనగా, ఈశ్వర, నిన్ను శరణు కోరుతున్న నన్ను నీవు ఇప్పుడే రక్షించు. ఎందుకంటే చూస్తూ ఉండగానే ప్రతిదినము ఆయుర్దాయం నశిస్తుంది, యవ్వనం తరిగిపోతుంది, వెళ్ళిపోయిన రోజులు తిరిగి రావు. సంపద నీటి కెరటంలా చంచలం, జీవితం మెరుపు వలె చంచలం. శంకరులు పైన చేసిన హితబోధను మరవక ఎవరు భగవంతుని వివిధ పూజా మార్గాలలో నిత్యము భగవదర్పితమైన మనస్సుతో సేవిస్తారో వారు జీవన్ముక్తులు అని శంకరులు చెప్పారు. మనం ఒకే పనిని చేస్తూ చాలాసేపు ఉండలేము. పనిని మారుస్తూ ఉంటే అలసట ఉండదు. భగవంతుని పూజ కూడా అలాగే చేయాలి. ధ్యానాశ్చాంతో జపేన్మంత్రం జపేచ్ఛాంతస్య చింతయంతేత్ జపధ్యానాదియుక్తస్య విష్ణు శీఘ్రం ప్రసీదతై. ధ్యానం వల్ల అలసట కలిగితే మంత్రజపం చేయాలి, మంత్రజపం వల్ల అలసట కలిగితే ధ్యానం చేయాలి. ఈ విధమైన జపధ్యానాదుల వల్ల విష్ణువు శీఘ్రంగా ప్రసన్నుడవుతాడు అని స్మృతివాక్యం. తిండి లేనివాడు తిండి కోసం ప్రయత్నిస్తూనే ముక్తికై ప్రయత్నించాలి. బాగా ధనవంతుడు తన జీవితాన్ని పూర్తిగా ముక్తికి యత్నించాలి. తప్పనిసరి పనులు ఉంటే వాటిని తన వారికి అప్పగిస్తే దైవసేవకు కాలం లభిస్తుంది. సజ్జనులు భగవత్ సేవార్థమే జీవిస్తారు.
ఇక పాదార్థంలోకి వెళితే కంచిత్కాలముమామహేశ భవతః పాదారవిందార్చనై. ఉమామహేశ అన్నది పార్వతీ సమేతుడైన ఓ ఈశ్వర అని పిలుపు. కంచిత్ కాలం అనగా కొద్ది సమయము, భవతః అనగా నీ యొక్క, పాదారవిందార్చనై అనగా పద్మముల వంటి పాదములను పూజించడంలో కొంత సమయాన్ని గడపాలి అని అర్థం. కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ, కంచిత్ అనగా కొంత సమయము, ధ్యాన సమాధిభి చ ధ్యానంతోనూ సమాధితోనూ గడపాలి. సమాధి అంటే యోగము. ధ్యాతృధ్యానములను క్రమంగా విడిచిపెట్టి గాలి లేని స్థలంలో ఉండే దీపములా మనస్సు ధ్యానంలో నిమగ్నం కావడాన్ని సమాధి అని చెప్తారు. నతిభి కంచిత్ కథా కర్ణనై. కంచిత్ అనగా కొంత సమయము, నతిభి అంటే భగవంతునికి నమస్కారాలు చేయాలి. కథాకర్ణనై అనగా కథా ప్లస్ ఆకర్ణనై అనగా శివకథలను వినాలి, శివపురాణాలు వింటూ కాలం గడపాలి అని. కంచిదవేక్షణై చ నుతిభి. అవేక్షణై అంటే దర్శనాల చేత, కంచిత్ అంటే కొంతసేపు భగవంతుని మూర్తిని దర్శిస్తూ కాలం గడపాలి. నుతిభి అంటే ఈశ్వరుని స్తోత్రాలతో సేవించాలి. దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనాః. త్వదర్పితమనాః అంటే త్వత్ ప్లస్ అర్పితమనాః అనగా నీ యందు లగ్నమైన మనస్సులు కలవారై, యః అనగా ఎవరు, ఈ దృశీం దశాం అనగా ఇటువంటి దశను ప్రాప్నోతి అనగా పొందుతారో అతడు జీవన్ముక్తుడు అని. జీవంసముక్త కలు సహ అనగా పైన చెప్పిన విధంగా జీవితాన్ని పూర్తిగా ఎవడు భగవంతుని సేవలో గడుపుతాడో వాడు జీవన్ అనగా బ్రతికి ఉండగానే ముక్త కలు అనగా ముక్తిని పొందినవాడు అని. సామాన్యంగా మనము చేసిన పుణ్యకర్మల ద్వారా చనిపోయిన తర్వాత తిరిగి పుట్టుక లేకుండా భగవంతునిలో ఐక్యం కావడాన్ని ముక్తి అంటారు. కానీ పై విధంగా భగవంతుని సేవించే వ్యక్తి బ్రతికి ఉండగానే ముక్తిని పొందినవాడు అవుతాడు. అతడే జీవన్ముక్తుడు అని పిలువబడతాడు. ఈ విధంగా జీవన్ముక్తిని లక్షణాలను శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. 81వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.